ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి రోడ్డు అభివృద్ధి కోసం 18 కోట్లు మంజూరు. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉధృతం. వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్. ₹132 చెక్కులు 1.80 కోట్ల రూపాయలను మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని బాధితులకు ఇంటికెళ్లి అందిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి తంబలపల్లి నియోజకవర్గాల తెలుగుదేశం కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నందుకు మదనపల్లికి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి RNB అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ రోడ్ల అభివృద్ధి కోసం 18 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వారంలో పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మదనపల్లి పట్టణంలోని CTM రోడ్డు అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు, మదనపల్లి రామసముద్రం రోడ్డు నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు, మదనపల్లి నిమ్మనపల్లి రోడ్డు కోసం 4.5 కోట్లు, మదనపల్లి నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాల కోసం 18 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, RNB EE అరవింద్ దేవి, తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు అడిగినప్పుడు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఆ 3 కోట్లకు కూడా టెండర్లు ఒక వారంలో పిలిచి CTM రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. నిమ్మలపల్లికి కూడా 5 కోట్ల రూపాయలు కూడా ఉంది. రామసముద్రానికి 5 కోట్లు ఇచ్చారు. బెంగళూరు రోడ్డుకి 5 కోట్లు ఇచ్చారు. అది కాకుండా మొన్న మంత్రి గారు 80 లక్షలు DMF లో ఎక్కడైతే తరచుగా రోడ్లు వెళ్ళిపోతా ఉండో దానికి సిమెంట్ రోడ్ వేపిస్తున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. ఏవైతే నియోజకవర్గానికి ఏదైతే ఉన్నాయో మదనపల్లి నియోజకవర్గంలో గతములో కంటే కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే 16 కోట్లమ్మా మొత్తము దాదాపుగా 17 అంటే నియర్లీ మంగంప మదనపల్లికి వచ్చేసి 18 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 18 కాక మళ్ళీ 3 కోట్లు DMF లో 3 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రహదారులన్నీ కూడా మదనపల్లి రహదారులలో చాలా వరకు కంప్లీట్ చేసి రూపురేఖలే మారుస్తామనేటువంటి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మదనపల్లిలోనే ఇప్పటికే 18 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయినాయి. ఇంకా అవసరమైనవి ఏవైనా ఉంటే కూడా వాటిని చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. రెన్యువల్ ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రెన్యువలే చేస్తున్నాం, కానీ డబుల్ రోడ్ ఏం లేదు. రెన్యువల్ ఉండి స్ట్రెంథన్ చేస్తున్నాం, రెన్యువల్ చేస్తున్నాం. గతంలో చేసి వదిలిపెట్టినటువంటి కూడా ఈ యొక్క రోడ్లంతా స్ట్రెంథన్ చేస్తూ రెన్యువల్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యర్థులను స్వీకరించేందుకు రాష్ట్ర RMP శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జోనల్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డిలు నేడు మదనపల్లి తంబలపల్లి నియోజకవర్గ కార్యకర్తల వినతులు సేకరించినందుకు మదనపల్లి పార్లమెంట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డికి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా స్థానిక RNB అతిథి గృహం నందు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో కలిసి పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి తరలి వెళ్లారు. ఈ సమావేశానికి తంబలపల్లి, మదనపల్లి నియోజకవర్గ వర్గాలను తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యక్తిగతంగా తమ సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. దాదాపుగా జిల్లాలో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మిషన్ పార్ట్ హోల్స్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, C కేటగిరీగా ఉన్నటువంటి రోడ్లన్నిటినీ కూడా రిపేర్ చేయాల్సింది, గుంతలు లేని రోడ్డుగా చేయాలనేటువంటి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాము. వాటిలో భాగంగా
అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2721 కిలోమీటర్లకు రహదారులన్నీ కూడా అటు పార్ట్ హోల్స్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లీట్ చేశాం. ఇంకా కూడా మొదలు పెట్టినటువంటి ఏవైతే వర్కులు ఉన్నాయో వాటిలో మొత్తం కూడా ఇప్పటి వరకు ఈ జిల్లాకు శాంక్షన్ చేసినటువంటి వర్కులు 123 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2148 కిలోమీటర్లకు 123 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రహదారులన్నిటిని కూడా పూర్తి ఇబ్బందులు ఉన్నటువంటి నడవలేనటువంటి ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో నాడు వారు చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నాడు పాలకుల నిర్లక్ష్యం వలన ఏవైతే రహదారులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మదనపల్లి నియోజకవర్గంలో 132 మంది లబ్ధిదారుల కోసం 1.80 కోట్ల రూపాయల నిధుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు స్వయంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధితుల ఇంటికి వెళ్లి అందజేసి కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఇప్పుడు మరో 132 చెక్కుల ద్వారా 1.80 కోట్ల రూపాయలను అందించనున్నారు. ఇందులో భాగంగా నేడు 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు నవీన్ చౌదరి, చిన్నా మహేష్, గిరీష్, కత్తి లక్ష్మణ, బాలప్ప గారు, రమణ, జనసేన నాయకులు యుగంధర్, చంద్రశేఖర్ నాయుడు, చిప్పిలి గురునాథ్ యాదవ్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జేసీబీ ఈశ్వర్ నాయుడు, ఎస్ఏ మస్తాన్, ఇక్బాల్, విజయమ్మ, భారతీయ నాయుడు, నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. 2213 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సమక్షంలో ఇది ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. సంక్షేమం 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000, 15,000 పెన్షన్లు ఇస్తున్నాం. పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. మహిళలకు సిలిండర్లు, బస్ ఫ్రీ మొత్తం ఇచ్చాము. సూపర్ 6 సూపర్ హిట్ చేశాము. ఈరోజు ఎక్కడ కూడా బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు పూర్తి స్థాయిగా పనిచేస్తూ తల్లి పేరు రిజ్వానా, వీళ్ళు ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ఈరోజు చెక్ రూపంగా 88,000 రూపాయలు వాళ్ళ తల్లి రుహాన్ వాళ్ళ తల్లిగారు రిజ్వానా గారికి చేతికి ఇస్తున్నాము. ఇది సీఎంఆర్ చెక్. ఆ రోజు వీళ్ళు ఏదైతే వాళ్ళ బాబు కోసం ఖర్చు పెట్టారో ఆ ఖర్చు ఏదైతే ఎన్వీఆర్ లేఅవుట్ లో వాళ్ళ ఇంట్లో వచ్చి 45,824 రూపాయలు చెక్కు తీసుకుని వచ్చి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు మైనార్టీల పక్షపాతిగా పనిచేస్తున్న ప్రభుత్వం మరొకసారి రుజువు చేస్తూ నిత్యం మైనార్టీల అభివృద్ధి ఎదుగుదల కోసం పనిచేస్తున్నాము. ఈరోజు ఏదైతే మన వార్డు ఇక్కడ గిరీష్ ఉన్నారు, అందరూ ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో మనం ఈరోజు వాళ్ళ చెక్కు వాళ్ళ ఇంట్లోనే సఫియాది గారికి ఇస్తున్నాం. ప్రసజ్ఞ గారిది ఈ చెక్కు 48,376 రూపాయలు చెక్కు తీసుకొని వచ్చి ఏదైతే వాళ్ళ బిల్లులు నా దగ్గర ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసి శాంక్షన్ ఇచ్చి ఈరోజు చెక్ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఇస్తున్నాము. ఇది ఏదైతే మాట ఇచ్చామో ఆ రోజు సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాలుగా ఈరోజు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు ఆరోగ్యానికి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా చెక్కుల రూపంగా తీసుకుని వచ్చి దాదాపు 140 చెక్కులు 1,80,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం సార్. డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు జెండాను కార్మికులు ఆవిష్కరించారు. సోమవారం మదనపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సిఐటియు కార్మికుల ఎర్ర జెండా రెపరెపలాడింది. మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాసులు ఎర్ర జెండా ఎగరవేశారు. అనంతరం జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్లకు
కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం దేశవ్యాప్తంగా పోరాడిన చరిత్ర కలిగిన సంఘం అన్నారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలను నేడు మోదీ ప్రభుత్వం కార్మిక కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు కాపాడుకోవటం కోసం రాష్ట్రానికి ఆర్థిక ప్రధాన వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. దీనికి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు. మహాసభల్లో కార్మిక చట్టాలను కాపాడుకోవటం కోసం ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కాకుండా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని తీర్మానం చేయనున్నారన్నారు. అదేవిధంగా జనవరి 4న విశాఖ బీచ్ లో లక్షలాది మంది కార్మికులతో జరిగే బహిరంగ సభకు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి టి హరిశర్మ, నాయకులు రామకృష్ణ, రాజు, గోపాల్, కృష్ణప్ప, శ్రీరాములు, రామచంద్ర, ఈశ్వరమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి ఆధ్వర్యంలో ఆంధ్ర పిత అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి, ఉక్కు మనిషి ఇండియన్ బిస్కార్బ్, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ముత్తు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కవితారాణి మాట్లాడుతూ భారత తొలి హోంశాఖ మంత్రి, భారత తొలి ఉప ప్రధాని, ప్రాథమిక హక్కుల చైర్మన్ గా పనిచేసి స్వాతంత్ర సమర యోధుడిగా స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను భారత్లో కలపడానికి ఎంతగానో కృషి చేసిన భారతరత్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర పితామహుడిగా అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడ నడుస్తూ సత్యాగ్రహ క్విట్ ఇండియా ఉద్యమాల్లో పోరాడి తెలుగు వారిపై తమిళులు నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షను చేస్తూ దీక్షలోనే అమరుడైన మన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మరిస్తూ ఆయన జ్ఞాపకార్థం ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలుచుకోవడం, ఆయన ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడిన ఆయన జీవితం, పట్టుదల నేటి తరం పిల్లలకు స్ఫూర్తిదాయకం. ఐక్యత కోసం ఒకరు, ప్రాంతీయ ప్రత్యేకత కోసం మరొకరు తమ జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో నడవటం నేటి భావి భారతీయుల కర్తవ్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పొట్టి శ్రీరాములు గారి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఉపన్యాసాలు ఇచ్చి బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమంలో ముత్తు ఆంగ్ల మాధ్యమ ఉపాధ్యాయులు జనార్దన, సిఆర్ రెడ్డి ప్రసన్న, పి సుప్రజ, డి నేత్ర, టి భార్గవి, ఎస్ భారతి విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలను తరలించే కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో మహా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. జగనన్న ఆదేశిస్తే తగ్గేదేలే అంటూ యువత కథం తొక్కారు. ముఖ్య నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, ద్వారకానాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నిసార్ అహ్మద్, సురేష్ బాబు, రమేష్ యాదవ్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమానికి జిల్లా కేంద్రం రాయచోటికి ప్రజలు భారీగా తరలివచ్చారు. రాయచోటిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు శివాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ జెండాలతో రాయచోటి పట్టణం నీలి రంగులో మారిపోయింది. జగన్ కోసం, ఆయన ఆదేశాల కోసం కార్యకర్తలు తగ్గేదిలే అంటున్నారు. అన్నమయ్య జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోట్లో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజలు కదం తొక్కారు. పేద ప్రజలకు అండా వైఎస్ జగన్, కార్పొరేట్లకు అండా చంద్రబాబు ఎద్దేవా చేస్తూ నినాదాలు చేశారు. సీఎం డౌన్ టౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు చెందాలంటూ ప్రజలు
కదిలారు. చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం జెండా ఊపి తాడేపల్లికు కోటి సంతకాల పత్రాలను జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, అనూషారెడ్డి, పరిశీలకులు సురేష్ బాబు సాగనంపారు. తాడేపల్లికు చేరిన అనంతరం డిసెంబర్ 18న సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల విజ్ఞప్తులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం వారు మిట్స్ ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంశంపై 6 రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన ఎంబెడెడ్ సిస్టమ్స్ ట్రైనీ ఇంజనీర్ ఫరీక్ షేక్ ఐలెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంబెడెడ్ సిస్టమ్ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇవి ప్రత్యేకమైన పనులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా మరియు విశ్వసనీయంగా నిర్వహించేందుకు రూపొందించబడిన కంప్యూటర్ సిస్టమ్స్ అని అన్నారు. గృహోపకరణాలు వంటి వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే ఇంజిన్ కంట్రోల్ యూనిట్లు, ఎయిర్ బ్యాగ్ సిస్టమ్స్ వరకు ఎంబెడెడ్ సిస్టమ్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. పరిశ్రమలో ఆటోమేషన్, రోబోటిక్స్, ప్రాసెస్ కంట్రోల్ వంటి రంగాల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉత్పాదకతను పెంచుతూ ఖర్చులను తగ్గిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథంలను నేరుగా పరికరాల్లోనే అమలు చేయడానికి అవసరమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వేదికను ఎంబెడెడ్ సిస్టమ్ అందిస్తున్నాయి. సెన్సార్లు, మైక్రో కంట్రోలర్లు, ప్రాసెసర్లు మరియు ఎడ్జ్ కంప్యూటింగ్ సామర్థ్యాల సహాయంతో డేటాను రియల్ టైంలో సేకరించి, విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. దీంతో క్లౌడ్పై ఆధారపడకుండా వేగవంతమైన మరియు భద్రమైన కృత్రిమ మేధస్సు అప్లికేషన్లు అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. అలాగే ఐఓటీ, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ వ్యవసాయం, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ వంటి ఆధునిక భవనాలకు ఎంబెడెడ్ సిస్టమ్స్ పునాదిగా నిలుస్తున్నాయి. ఈ కారణంగా ఎంబెడెడ్ సిస్టమ్స్ పై నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు పరిశ్రమలో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ఏవి పవన్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ సీల్ కోఆర్డినేటర్ డాక్టర్ విబి తురైరాజ్, కోఆర్డినేటర్ డి కార్తిక్, డాక్టర్ టిఎస్ బాలాజీ దామోదర్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.